హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణయపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మా కువైటీ వాళ్ళకి ఆలుగడ్డ చికెన్ కర్రీ అండ్ చపాతీ కావాలంట. చేస్తున్నా. మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి. గోధుమ పిండి తీసుకున్న, అందులోకి కొంచెం సాల్టు, ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపి అందులోకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని, అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది నానే టయానికి మనము చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీకి కావాల్సినవి ఎర్రగడ్డలు, టమోటాలు, ఉల్లగడ్డలు, కొత్తిమీర, చికెన్ అవన్నీ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులోని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు ఇవన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ కడిగి పెట్టుకున్నది దాన్ని కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 5 నిమిషాలు అలా మొత్తం అంతా కలబెట్టుకోండి. అలా కలబెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని దాన్ని కూడా ఒక 2-3 నిమిషాలు మొత్తం సిమ్లోనే చేసుకోండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే తొందరగా మాడి అడుగంటుతుంది కదా, కాబట్టి సిమ్లో అయితే మనకు బాగా ఉంటుంది. కాబట్టి ఇదంతా సిమ్లోనే చేసుకోండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని అలా కలబెట్టుకున్న తర్వాత అందులోని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి దాన్ని కూడా మొత్తం కలబెట్టి మూత పెట్టేసి మెత్తగా ఆ టమోటాలు అంతా మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత అందులోనే ఉల్లగడ్డలు అండ్ కొత్తిమీర వేసి దాన్ని కూడా ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని ఉండనివ్వండి. అలా ఒక 5-6 నిమిషాలు అలా ఉంచిన తర్వాత అందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసి వాటిని కూడా మొత్తం ఒక 3-4 నిమిషాలు మొత్తం అంతా కలబెట్టుకోండి మూత వేసుకొని. అలా కలబెట్టుకున్న తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని ఒక గంట, మ్యాక్సిమం ఒక గంట పడుతుంది అదంతా బాగా ఉడికి దగ్గర పడే అంతా అయ్యేతలకి. అలా ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. మొత్తానికైతే దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనము అది టమోటా పేస్ట్ ఉంటుంది, అది తీసుకొని ఇక్కడ మ్యాజూన్ అంటారు దాన్ని, అది టమోటా పేస్టు దాన్ని వేసుకుంటే బాగా రెడ్గా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. దాన్ని వేసుకొని దాన్ని ఒక 5 నిమిషాలు మొత్తం కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక మనం చపాతీ చేయాలి కదా, అది పెద్ద టాస్క్ అనమాట. ఇది ఒక్కదాన్ని నేను అది చేయాలంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, అది ఎక్సర్సైజ్ లెక్క అనమాట. ఏడు నుంచి ఆడికి, ఆడి నుంచి ఇడికి తిరిగి తిరిగి అన్ని నొప్పులు వచ్చాయన్నమాట. ఫస్ట్ చేతుల నొప్పులు వస్తాయి దాన్ని రుద్దేటప్పుడు. మొత్తానికైతే ఇలా రుద్దుకొని అది పెనం మీద వేసుకొని వెంటనే ఆయిల్ వేయకండి. ఎందుకు చపాతీ వేసిన వెంటనే ఆయిల్ వేయకండి. ఆ చపాతీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి తర్వాత తిప్పుకున్న తర్వాత ఆయిల్ వేయండి. అప్పుడు మీకు చపాతీ బాగా పొంగుతుందన్నమాట. మీరు వేసిన వెంటనే ఆయిల్ వేస్తే మీకు పొంగదు. కాబట్టి అలా చేయండి, చాలా బాగా పొంగుతుంది, చాలా బాగుంటాయి చపాతీలు. ఇలా నేను అంతా పిండి అంతా మొత్తం చపాతీలు చేసేసాను. ఇంకా లాస్ట్గా చేసి వాళ్ళకి పెట్టేశాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.